H4 డిపెండెంట్ వీసాపై అమెరికా వచ్చారా? మీరు డిపోర్ట్ అవ్వడం ఖాయం ఈ తప్పులు చేస్తే. అమెరికా డ్రీమ్ ల్యాండ్. భార్య లేదా భర్త H1B వీసా మీద అమెరికా వస్తుంటే వాళ్ళతో పాటే H4 డిపెండెంట్ వీసా మీద ఎన్నో ఆశలతో అడుగు పెడతారు. కానీ ఇక్కడికి వచ్చాక వర్క్ పర్మిషన్ లేకపోవడం వల్ల ఆ 4 గోడల మధ్య గడపాలి. ఇండియాలో ఉన్నప్పుడు ఉదయాన్నే ఆఫీసు హడావిడి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫ్రెండ్స్, కెరీర్ గ్రోత్. అమెరికాలో H4 మీద ఉదయం లేవడం, వంట చేయడం, స్పౌస్ ఆఫీస్కి వెళ్ళాక టీవీ చూడడం లేదా ఒంటరిగా ఫీల్ అవ్వడం. దీన్నే H4 డిప్రెషన్ ఆర్ H4 సిండ్రోమ్ అని కూడా అంటారు. వర్క్ పర్మిషన్ లేకపోవడం వల్ల వచ్చే ఐడెంటిటీ క్రైసిస్ ఇది. కానీ ఈ ఫేజ్ని నెగిటివ్గా కాకుండా ఒక అద్భుతమైన అవకాశంగా ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. లీగల్ రూల్స్ అండ్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్. ముందుగా ఒక ఇంపార్టెంట్ విషయం, H4 వీసా మీద ఉండి ఇండియాలోని కంపెనీలకి రిమోట్గా వర్క్ చేయడం కానీ, ఫ్రీలాన్సింగ్ చేసి డబ్బులు తీసుకోవడం కానీ పూర్తిగా ఇల్లీగల్. పట్టుబడితే డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. H4 వీసాపై మనకు 4 బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. H4 టు F1 వీసా. H4 వీసాపై అమెరికాలో ఖాళీగా ఉండే బదులు మీ కెరీర్కి పనికొచ్చే మాస్టర్స్ లేదా PhD చేయండి. F1 వీసాకి కన్వర్ట్ అవ్వడం వల్ల మీకు క్యాంపస్ లోపల పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం వస్తుంది. చదువు పూర్తయ్యాక OPT ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ద్వారా 1 నుంచి 3 ఏళ్ల పాటు లీగల్గా మీరు అమెరికాలో పనిచేయొచ్చు. H4 EAD. మీ స్పౌస్ H1B మీద ఉండి వాళ్ళ గ్రీన్ కార్డు ప్రాసెస్లో I-140 అప్రూవ్ అయి ఉంటే మీరు H4 EAD అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఇది వస్తే మీరు అమెరికాలో ఎక్కడైనా ఏ కంపెనీలో అయినా పనిచేయచ్చు. సొంత బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. అప్స్కిల్లింగ్. ఇంట్లో ఉండే ఈ టైంని స్కిల్స్ పెంచుకోవడానికి ఎలా వాడుకోవాలి అనే దానిపై ఫోకస్ పెట్టండి. ఫ్యూచర్ జాబ్ కోసం రెజ్యూమేని స్ట్రాంగ్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్, కోర్సెరా, ఉడేమి లేదా EDX లాంటి ప్లాట్ఫామ్స్లో డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, UI, UX డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ట్రెండింగ్ కోర్సులు నేర్చుకోండి. పోర్ట్ఫోలియో బిల్డింగ్. మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయితే GitHubలో ప్రాజెక్ట్స్ చేయండి. డిజైనర్ అయితే బిహాన్స్లో పోర్ట్ఫోలియో క్రియేట్ చేయండి. దీనివల్ల మీకు ఫ్యూచర్లో EAD వచ్చాక ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. వాలంటీరింగ్ అండ్ నెట్వర్కింగ్. H4 మీద చాలామందికి తెలియని ఇంకో బెస్ట్ ఆప్షన్ వాలంటీరింగ్. H4 మీద మీరు డబ్బులు తీసుకోకుండా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో వాలంటీర్గా పనిచేయచ్చు. ఉదాహరణకి రెడ్ క్రాస్, లోకల్ లైబ్రరీస్ లేదా హాస్పిటల్స్. దీనివల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగవుతాయి. అమెరికన్ వర్క్ కల్చర్ అర్థమవుతుంది. డిప్రెషన్ మాయమవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ రెజ్యూమేలో గ్యాప్ని ఇది ఫిల్ చేస్తుంది. ఫ్రెండ్స్, H4 వీసా అనేది ఒక బ్రేక్ మాత్రమే, మీ కెరీర్కి ఎండ్ కార్డ్ కారాదు. ఈ గ్యాప్ని మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మీ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్పై ఫోకస్ చేయడానికి వాడుకోండి. మీ స్పౌస్తో ఓపెన్గా మాట్లాడండి, సపోర్ట్ తీసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. అమెరికాలో మీ H4 జర్నీ ఎలా ఉందో ఈ కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ NRI అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next video.